ఇది ఒక చిన్న తెలుగు కథ. నిజాయితీ విలువ. ఒక గ్రామంలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా ఉండేవాడు. ఒకరోజు పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక పర్స్, వాలెట్ పడి ఉండటం అతనికి కనిపించింది. రవి ఆ పర్స్ తీసుకుని చూశాడు. అందులో డబ్బు, కొన్ని కార్డులు, ఒక ఐడీ కార్డ్ ఉన్నాయి. ఒక క్షణం అతనికి ఈ డబ్బు నాకే పెట్టుకుంటే ఎవరికీ తెలియదు అనిపించింది. కాని వెంటనే అతనికి తన తండ్రి మాట గుర్తొచ్చింది. నిజాయితీగా ఉండటం జీవితంలో పెద్ద సంపద. అప్పుడు రవి ఆ ఐడీ కార్డు చూసి ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టగానే ఒక వృద్ధుడు తలుపు తెరిచాడు. రవి పర్సిచ్చి, ఇది రోడ్డుపై దొరికింది అన్నాడు. వృద్ధుడు చాలా సంతోషపడి, నేను ఇది పోయిందని చాలా టెన్షన్ పడుతున్నాను అని చెప్పాడు. అతను రవికి బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. కాని రవి నవ్వుతూ, మీ సంతోషమే నాకు బహుమతి అని చెప్పి వెళ్ళిపోయాడు. నీతి, నిజాయితీ ఎప్పుడూ మనిషికి